వెనమ్ 3 ఫైనల్ ట్రైలర్ లో మనకు చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అందులో స్పైడర్ మ్యాన్ 4 లో నల్ మెయిన్ విలన్ గా ఉండబోతున్నాడా, ఒకవేళ ఉంటే వెనమ్ 3 ని స్పైడర్ మ్యాన్ 4 కి ఎలా కనెక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు దీని ప్రకారం ఒక కొత్త థియరీ అయితే పుట్టింది. అదే మన టోబీ, ఆండ్రూ అండ్ టామ్ అయితే సింబియోట్ సూట్స్ లో కనబడబోతున్నాడు. అది ఎలా పాసిబుల్ అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. వెనమ్ 3 ఆర్ ఈ క్రేవెన్ ది హంటర్ తో ఈ సోనీవర్స్ ని ఎండ్ చేసే టైం వచ్చినా సరే తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ ఒడ్డుకొచ్చిన చాప్కి ఫిష్ ఫుడ్ వేసి బ్రతికించాలని ట్రై చేసినట్టు ఎండ్ అయిపోతున్న ఈ యూనివర్స్ ని అంత పెద్ద విలన్ అయిన నల్ని తెచ్చి ఈ యూనివర్స్ లో పడేశారు. ఏంది అర్థమే కాల. తన సింపుల్ గా అలా తెచ్చి ఇలా పంపించడం కన్నా కూడా ఈ జరిగిన ఘోరాల్లో వాటిని సరిగ్గా మార్చుకునే అవకాశం అనేది వీళ్ళకి వచ్చింది. అదే నల్ని స్పైడర్ మ్యాన్ 4 కి కనెక్ట్ చేయడమే. ఇదిగా చేశానంటే మాత్రం పక్కాగా వీళ్ళకి జరిగిన దారుణానికి ఒక్క రవ్వ రిలీఫ్ అనేది ఈ మూవీ ఇవ్వచ్చు. అండ్ స్టోరీ వైజ్ గా చూడాలన్నా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ అంటే ఆ సినిస్టర్ 6 ని తెచ్చి అంత పెద్ద లెవెల్లో చూపించారు, అది పర్ఫెక్ట్ గా ఉంది. మళ్ళీ మిగిలిన స్పైడర్ మ్యాన్స్ ని టీమప్ చేయాలంటే ఆ రేంజ్ కానీ దాన్ని మించి కానీ ప్రమాదం అనేది వీళ్ళకి రావాలి. అదే నల్ ఇందుకు పర్ఫెక్ట్ అవుతాడు. అండ్ ఈ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చే క్యారెక్టరే తను. సో స్టోరీ ప్రకారం చూసుకుంటే నల్ అయితే ఈ మూవీకి పర్ఫెక్ట్ గా ఉంటాడు. ఆ విధంగా వెనమ్ 3 ని మనకు స్పైడర్ మ్యాన్ 4 కి లింక్ చేయొచ్చు. నల్ యొక్క రోల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎంసీలో మనం చూసిన ఆ పీస్ ఆఫ్ సింబియోట్ కి వెనమ్ యొక్క కాన్షియస్నెస్ అనేది వస్తుంది. అది కాస్త టామ్ బోయ్కి అటాచ్ అయ్యి నల్ రాబోతున్నాడని చెప్పేసి తనకు వార్నింగ్ అనేది ఇస్తుంది. సో తనని ఆపడానికి టామ్ బోయ్ అయితే టోబీ అండ్ ఆండ్రూని మళ్ళీ ఎంసీకి తీసుకొస్తాడు. ఇంకా అలానే ఇంకొన్ని స్పైడర్ వర్స్ క్యారెక్టర్స్ కూడా ఈ టీంలో జాయిన్ అవ్వచ్చు. వీళ్ళంతా కలిసి మనకు నల్ని స్పైడర్ వర్స్ అడ్వెంచర్ లాగా చూపించవచ్చు. అండ్ నాకున్న థియరీ ప్రకారం టామ్తో పాటు టోబీ అండ్ ఆండ్రూ కూడా వెనమ్తో బాండ్ అవ్వచ్చు. అది ఎలా అంటారా, సోనీవర్స్ లో ఎడీ చనిపోవడంతో వెనమ్ అయితే నల్ మీద విపరీతమైన కోపంతో ఉంటాడు. తన మీద రివెంజ్ కోసం కేవలం టామ్ ఒక్కడికి ఈ పవర్ వస్తే సరిపోదు, టోబీ అండ్ ఆండ్రూ కూడా ఈ పవర్ ని షేర్ చేసుకుని పవర్ఫుల్ అయ్యి ఆ నల్ ని ఎదిరించాలని చెప్పేసి తన ప్లాన్ చేసి వెనమ్ కాస్త తన సింబియోట్ ని వాళ్ళిద్దరికి కూడా షేర్ చేయొచ్చు. ఆ విధంగా ఈ ముగ్గురు బ్లాక్ సూట్ లో మనకు కనిపించవచ్చు. ఇంకా వీళ్ళతో పాటు మిగిలిన స్పైడర్ వర్స్ క్యారెక్టర్స్ కూడా నల్ ని ఎదుర్కోబోతున్నారు. ఇంకా ఈ మూవీలో అయితే నల్ చనిపోవచ్చు లేదా దాదాపు ఓడిపోవచ్చు. ఆ టైంలో లాస్ట్ కి డాక్టర్ డూమ్ తనకి వచ్చేసి సీక్రెట్ వార్స్ లో మళ్ళీ రిటర్న్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదైతే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలాగా చేస్తే మాత్రం మూవీ అయితే ఒక రేంజ్కి వెళ్తుంది. అది సంగతి. మీకున్న డౌట్స్ కి చాలా వరకు ఆన్సర్స్ దొరికాయని అనుకుంటున్నా. దీనిపైన మీరే అనుకుంటున్నారు కామెంట్స్ చెప్పండి. అండ్ పక్కాగా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ని ఇవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.